శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండల కేంద్రంలో బాలలపై లైంగిక నేరాల నివారణ భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అమరాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వల్లీ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ నుంచి పురవీధులకుండా అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో మానవహారంగా ఏర్పడి బాలల భద్రత, లైంగిక నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాలలపై ఎలాంటి లైంగిక వేధింపులు, నేరాలు జరగకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బాలల భద్రత విషయంలో అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వల్లీ భాషతో పాటు పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భర్త గాని లేకుంటే మీ అత్త, మామలు ఎవరన్నా మీకు మానసికంగా కానీ శారీరకంగా కానీ వేధించినారంటే వీటిపైన చట్ట పరిధిలో చర్య తీసుకుంటాను. ఓకేనా? చట్ట పరిధిలో చర్య తీసుకుంటాను. అదేవిధంగా బాల్య వివాహాల చట్టం, ఎవరన్నా కూడా 18 సంవత్సరాల కంటే లోపు ఎవరన్నా కూడా పెళ్లి చేసినారంటే వాళ్ళని చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు కట్టి ఎవరైతే ఆ పెళ్లికి అటెండ్ అయినారో వాళ్ళ తల్లిదండ్రుల్ని, అమ్మాయి తల్లిదండ్రుల్ని, తర్వాత అబ్బాయి తల్లిదండ్రుల్ని, అక్కడ ఎవరైతే అటెండ్ అయినారో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయబడుతుంది. తర్వాత ఇంకోటమ్మా, మీరు పని ప్రదేశాల్లో మీకు ఎవరన్నా కూడా లైంగిక పరంగా వేధిస్తుంటారు. మీకు పని ప్రదేశాలు మీరు చాలా చోట్ల పోతుంటారు, మీరంతా ఫీల్డ్ వరకు పోతుంటారు. ఎవరైనా మీకు అంటే మీరు చేసే పని ప్రదేశంలో మీ పై ఆఫీసర్లు కానీ మీ అక్కడ సిబ్బంది కానీ ఎవరైనా మీకు లైంగికంగా వేధిస్తే వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. ఇక్కడ ఏమ్మా, ఇక్కడ చూడండి, ఇది పోక్సో చట్టం. ఇది మీరంతా మీకు అంతా పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, 18 years పిల్లలు. ఇప్పుడు చాలా చోట్ల చిన్న చిన్న పిల్లల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, ముస్లింలు, తర్వాత మన ఇంటి పక్కన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఈ చిన్న పిల్లల్ని మచ్చిక చేసుకొని వాళ్ళపైన లైంగిక దాడులకు ఇది చేస్తున్నారు. అందరు తెలిసిన వ్యక్తులే వాళ్ళ పిల్లలు లైంగిక దాడి చేసినప్పుడు మనకు వచ్చి చెప్తారు తల్లిదండ్రులకి, ఫలానా తాత ఇట్లా చేసినాడు, ఫలాన్ని ఇట్లా చేసినాడు అని. మనం ఈ చాలా వరకు ఏం చేస్తామంటే నమ్మమన్నమాట. పిల్లలు చెప్పేటి నమ్మరు, వాళ్ళు చెప్పేటి కంపల్సరీ నమ్మాలి. ఇక్కడ చూడండి, పోస్టర్ చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక ముసలి వ్యక్తి ఒక పాపని ఇది చేస్తున్నాడు. పైన చూడగా బాగానే ఉంది, కానీ పక్కన భూతం మాదిరి ఒక బొమ్మ కనిపిస్తున్నాడు. వాళ్ళలోన ఉన్న ఆలోచన అనమాట, ఆ పాపని చెడపల్ల అనే ఉద్దేశం వాళ్ళలోన ఉంది. ఓకేనమ్మా? అదేవిధంగా ఒక విలేజ్ మా చేతిలో ఉంటుంది. ఆ విలేజ్ లో ప్రతి ఇంటికి ఒక ఇంటి విషయం ఏమనేది మాకు తెలుస్తూ ఉంటుంది. ఏ పిల్లలు ఎట్లా ఇది చేస్తున్నారు, మెయిన్ మనము బాల్య వివాహాల గురించి అవగాహన కల్పించాము. ఈ మధ్య కాలంలో 2004 నుంచి ఇప్పటి వరకు చాలా బాల్య వివాహాలు అరికట్టడం జరిగింది సార్. మీ పోలీస్ వారి సిబ్బంది సహాయంతో, మహిళా శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో చాలా మేము బాల్య వివాహాలు అరికట్టడం జరిగింది. అలాగే ఎక్కడైనా ఇక్కడ వచ్చిండే వాళ్ళు ఆడవాళ్ళు ఎవరే కానీ పనికి పోయేవాళ్ళు, నేను ఏమైనా చెప్తే మా పేరు వస్తుంది, వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనేది ఏం లేదు. మీ పేరు ఎవరు చెప్పలేదు. మనము ఇది నంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి పై జిల్లా ఆఫీస్కి పోతుంది, ఎక్కడి నుంచి మన పోలీస్ స్టేషన్కి వస్తుంది ఆ మెసేజ్. అప్పుడు వెంటనే పోలీసు సిబ్బంది మమ్మల్ని పిలుచుకొని అక్కడ ఉన్న గ్రామాల్లో అంగన్వాడీ టీచర్ని, ఆశా వర్కర్ని, మహిళా పోలీసుని అందరినీ కలుపుకొని వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలో చెప్పి వాళ్ళకి అవగాహన కలపడం జరుగుతుంది. మరి ఇప్పుడు బాల్యాహం చేస్తే బాల్యాహం చేసిండే వాళ్ళని, పై అక్షంతులు వేసిండే వాళ్ళని అందరికీ కఠిన చర్యలు ఉంటాయి. మీరు కూడా మీ ఇంటి పట్ల, అక్క పట్ల వేరే తెలిసిన వాళ్ళను కూడా మీరు చెప్తే మేము సార్ వాళ్ళ దృష్టికి తీసుకొని ఆపుతాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.